సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి నుంచి అయితే నేను డిస్కషన్స్ ఇస్తానని చెప్పాను కాబట్టి ఇది మూవీ రివ్యూ కదనమాట. డిస్కషన్ కాబట్టి అక్కడక్కడ స్పాయిలర్స్ కూడా చెప్తాను. సో మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే క్విట్ అయిపోండి, ఆ తర్వాత క్విట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఓకే, కొంచెం యావరేజ్గానే అనిపించింది నాకైతే. ఓల్డ్ వింటేజ్ శంకర్ మార్క్ అయితే కొంచెం కనిపించింది. శివాజీ, భారతీయుడు, ఓకే ఒకడు ఆ టైప్లో అయితే ఉంది, స్టీరియో టైప్లో మూవీ. బట్ ఎక్కడ నాకు అనిపించలేదు అనమాట. గేమ్ చేంజర్లో కొంచెం కొత్తగా చూపిస్తారని. సో కొంచెం రొట్టగానే అనిపించింది నాకైతే. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే డీసెంట్ స్టోరీ. అండ్ పొలిటీషియన్, అలాగే రాజకీయాలు, అండ్ ఒక కలెక్టర్కి అలాగే సీఎంకి మధ్యలో జరిగే వార్ ఎలా ఉంటుంది, గొడవ ఎలా ఉంటుంది, ఎవరు గెలిచారు, సో ఇలానే ఉంటుంది. సో ఇంటర్వెల్ దగ్గర బ్యాంక్ బాగుంటుంది అనమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్ అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం పూర్ డల్ రైటింగ్ అన్నీ కనిపించాయి అనమాట. ఇంకా మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ రామ్ చరణ్ గారి యాక్టింగ్. అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా డీసెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి అయితే టూ మచ్ డామినేట్ చేస్తాడనమాట రామ్ చరణ్ని, ఆ రేంజ్లో యాక్టింగ్ ఉంటుంది. అండ్ బ్రహ్మానందం గారి రోల్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మిగతా వాళ్ళ రోల్స్ చాలా బాగా చేశారు. అండ్ కియారా అద్వానీ అండ్ వీళ్ళందరూ డీసెంట్ అనిపించింది నాకైతే. అండ్ డిస్కషన్ విషయానికి వచ్చేస్తే మూవీలో ఫస్ట్ హాఫ్కి స్టోరీ అయిపోద్ది, అందులోనే అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్లో పెద్దగా చెప్పుకునేంతగా ఏమి ఉండదు, కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే మనం మామూలుగా రెగ్యులర్గా చూసే టైప్ ఆఫ్ క్లైమాక్స్ అనమాట. కొత్తగా అయితే ఏది ట్రై చేయలేదు, అలాగే కమర్షియల్ మూవీని దింపేశారనిపించింది నాకైతే. సో ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ చూసుంటే మీకేమనిపించింది? ఆ క్లైమాక్స్ రొటీన్గా ఏమీ లేనట్టు. సో మూవీకి ఊహించుకున్నంత హైప్ అయితే లేదు, బడ్జెట్ కూడా నాకు బొక్కే అనిపించింది. ఎందుకంటే ఒక కమర్షియల్ ఫిలింని ఎలా తీస్తారో సేమ్ అంతే తీశారనమాట. అండ్ ఈ మూవీలో సాంగ్స్కి ఖర్చు పెట్టినంత డబ్బులు వేరే సినిమా తీసేయచ్చు, అంత ఖర్చు పెట్టారు. 75 కోట్లు ఖర్చు పెట్టారు. బట్ సాంగ్స్ అయితే నాకు ఒక్కటి కూడా ఎక్కలేదు. అండ్ ఒక 2 పాటలు ఉన్నాయి, అంతే బాగున్నాయి. అండ్ ఆ ధూప్ సాంగ్ మిగతావన్నీ వేస్ట్ అనిపించింది నాకు. నానా హైరానా ఇంకో సాంగ్ అప్పన్నతో ఉంటుంది అనమాట, ఆ సాంగ్, ఈ 2 సాంగ్స్ అయితే బాగా నచ్చాయి. మిగతా సాంగ్స్ అన్నీ యావరేజ్ అనిపించాయి నాకైతే. సో అంతే ఫ్రెండ్స్, నాకైతే ఈ మూవీ మొత్తం చూసాకైతే టోటల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే లేదు మూవీ స్టోరీ, బట్ యావరేజ్గా అనిపించింది నాకైతే. సో వన్ టైం వాచబుల్. ఒకవేళ మీరు రొటీన్ టైప్ కమర్షియల్ మూవీస్ చూడాలనుకుంటే ఈ మూవీని చూసేయండి. బట్ శంకర్ గారు ఎక్స్పెరిమెంటల్గా ఏదో ట్రై చేశారనుకొని వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ ఎక్స్పెరిమెంటల్గా ఏది చేయలేదు. అదే పాత సినిమాలని అదే వేలో తీసుకొచ్చారనమాట. గేమ్ చేంజ్ అని కూడా ఒకే ఒక్కడు, శివాజీ, ఈ టైప్ ఆఫ్ జోనర్లో ఉంటుంది మూవీ. టోటల్ కమర్షియల్ అని చెప్పలేం, అలానే ఎక్స్పెరిమెంటల్ అని కూడా చెప్పలేం. కమర్షియల్ జోనర్లో కొంచెం సోషల్ని కూడా టచ్ చేసి అలా వదిలేశారు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కలికి పూసినారు భూమినా, కలికి సుందరినై కూసుంటే పలకరించవేంది ఓదొరా.